వాక్యం కొరకు సహోదరులు తిమోతి బ్రదర్ ప్రార్థన చేస్తాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో సహోదరులు ప్రియులునైన కమలకుంట కోటి గారు వారి గృహములో చేరి రీతిగా మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకనగా నాయన మరి కోటి శ్యామలాని ప్రభా వారి యొక్క వివాహము జరిగినటువంటి నాటి నుంచి నేటి వరకు ప్రభా మీ యొక్క హస్తములో వారిని నాయన దాచి ఎన్నో వారి యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరములు గతించిపోయినవి. అయినప్పటికీ వాటన్నిటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు, మీరు కాచి కాపాడారు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభువా వాటన్నిటిలో నుంచి విడిపించి నాయన వారి అందరినీ కాపాడుతూ నాయన మరి వారి కుటుంబాన్ని, వారి దాంపత్యాన్ని దీవించి వారి నాయన వారి సమస్తాన్ని కూడా ప్రభువా మీ కృపలో భద్రపరిచి ప్రభువా ఈ రీతిగా మరి నాయన మరొక సంవత్సరమును వారికి దయాకిరీటంగా ధరింపజేశారు. వివాహ వార్షికోత్సవంలో ఈ రీతిగా వారు స్తుతించటం కాదు, కానీ వారితో పాటు దైవ సేవకులు సహోదరులు అందరమును కలిసి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వారితో పాటు మేము కూడా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, మీ నామమును స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మీ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎందుకనగా నువ్వు నాయన సకల ఆశీర్వాదములు కారణభూతుడైనటువంటి దేవుడుగా ఉన్నావు. మీ బిడ్డల పట్ల మీరు చూపించేటువంటి కృప ఎంతో ఉన్నతమైనటువంటిదిగా ఉంటా ఉన్నది. వారి పట్ల నాయన మరి సహోదరులు కోటి శ్యామల వారి కుటుంబం పట్ల మీరు చూపిన కృపను బట్టి మీ నామమును స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం, మీ నామమునే ఆరాధిస్తున్నాము నాయన. ఈ రీతిగా మరి కృతజ్ఞత కలిగి మీ నామమును స్తుతిస్తున్నాం. కొన్ని నిమిషాల పాటల ద్వారా మీ నామమును స్తుతించాం, కీర్తించాం, గణపరిచాము నాయన. ఆ పాడిన పాటల్లో నాయన మీరే మహిమ పొంది మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అలాగే నాయన ఈ సమయంలో దైవదాసులు దాసుని మీ హస్తంలో ఎత్తి పట్టండి, మీ ఆత్మతో అభిషేకించండి, మీ మహిమ కాంతిలో నిలబెట్టుకొని కుటుంబానికి మాకును కావలసినటువంటి మాటలు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగనే పరిసర ప్రాంతాలను మీ స్వాధీనం ఉంచుకోనండి, కరెంట్ని మైక్ని మీ స్వాధీనం ఉంచుకోనండి. వాతావరణాన్ని కూడా ఈ కార్యక్రమము సంపూర్ణంగా ముగిసేంత వరకు కూడా మీ యొక్క నాయన కాపుదలకు ఎందుంచేటువంటి తొందరలు ఆటంకములు లేకున్నట్లుగా సహాయం దయచేసి అంధకార శక్తులను నిద్రమత్తు ఆత్మలను పారద్రోలి మీ యొక్క ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచి మీరే మహిమ పొంది ఈ యొక్క కుటుంబానికి దీవెనకరముగాను మా నాయన మాకు ఆత్మీయ బలముకరముగాను ఉన్నట్లుగా మీ కృప దయచేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు కూడా చెప్తున్నాడు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వివాహము అయిందో అది కూడా చెప్పాడు. సరే, నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే సహోదరుడికి మధ్యకాలంలో భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం అసలు మంచాన ఉండాల్సినటువంటి అనారోగ్యం. డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడంట, కళ్ళు బైర్లు గమ్మి దారి కనపడనంతగా కళ్ళు బైర్లు గమ్మేసి అక్కడే కూలబడిపోయే అంత అనారోగ్యం. ఎలానో ఓపిక తెచ్చుకొని ఇంట్లోకి వచ్చేసి కూలబడిపోయాడు. ఆ రోజంతా అలాగనే ఏదో ఎండకెళ్ళి వచ్చాను కదా, డ్యూటీకి వెళ్ళాను, ఇలానే ఉండొచ్చేమో అనుకొని ఉన్నాడంట. రెండో రోజు కూడా అదే అనారోగ్యంతో ఉంటే భార్య పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్స్ చెప్పినటువంటి విషయాన్ని తను చెప్పారు, నాకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. చాలామందికి అది వస్తే అలాగనే మంచంలో ఉంటారు, ఇక కాలో చేయో పడిపోయి మైండ్ పోయి. నీవు దేవుడు నిన్ను కనికరించాడు అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా ఆరోగ్యకరంగా మరి మన మధ్యలో తిరుగుతూ పరిచర్య చేస్తూ మందిరానికి వస్తూ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు.
మెయిన్గా తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఇది. ఈ మేలును బట్టి తాను ఈ కూటమి ఏర్పాటు చేసినట్లుగా చెప్పడం జరిగింది. యోబు గ్రంథం 24వ అధ్యాయము. యోబు గ్రంథం బైబిల్ తీయండి అందరూ. 24వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఆయన అంటే దేవుడు తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. దేవుడు తన బలము చేత ఎవరిని కాపాడుతున్నాడు అంటే పేదలను, దరిద్రులను, దీనులను అని కాదు. దేవుడు బలవంతుడు, బలవంతులను కాపాడుతున్నాడు. ధనవంతులు బంధువులు అవుతారు, ధనవంతులు స్నేహితులు అవుతారు. ఏ స్వభావంతో ఉన్నారో ఆ స్వభావం కలిగిన వారు స్నేహితులు అవుతారు. కానీ ఇప్పుడు యోబు గారు చెబుతున్నటువంటి మాట అర్థం, దేవుడు బలవంతుడు, బలవంతులను కాపాడుతున్నాడు అంటే శరీర సంబంధమైనటువంటి దారుఢ్యము, బలము, ఐశ్వర్యములో బలము అని కాదు. బలవంతులుగా లోకములో అన్ని రంగాలలో బలవంతులుగా ఉన్నటువంటి వారు. వాస్తవమే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనలో శరీర సంబంధమైనటువంటి బలము, బలహీనత రెండు ఉంటాయి. కొంతమంది బరువులు బాగా మోయగలరు, కొంతమంది బరువులు మోయలేరు. అంటే సాఫ్ట్వేరు, హార్డ్వేర్ లాగా. ఈ సాఫ్ట్వేరు ఎలాగ ఉంటుందో అలాగ చాలామంది సున్నితమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. బరువులు ఎక్కువ మోయలేరు, ఎక్కువ పరిగెత్తలేరు, ఎక్కువ నడవలేరు. ఓ పాట పాడాలన్నా కానీ ఆయాసపడతా ఉంటారు. చూడండి, అడుగడుగునా అని అట్లాగా పాడలేక ఆయాసపడతాం. చాలామంది శరీర సంబంధమైనటువంటి అనారోగ్యము చేత బలహీనులు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటి? ధనవంతులు, గుణవంతులు, బలవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతమంది ఉన్నా వారి ధనము చేత బాగుపడలేరు. ఎంతోమంది అలా చనిపోయినటువంటి వారు ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టగలిగిన వారు ఉండి కూడా ఎన్ని లక్షలు పెట్టినా ఆరోగ్యము కుదటపడక చనిపోయిన వారు ఉన్నారు. బలవంతులుగా ధనమును నమ్ముకున్నవారు, బలమును నమ్ముకున్నటువంటి వారు, ఏ రంగములోనైనా బలవంతులుగా ఉన్నవారు చివరిగా ఇక మమ్మల్ని ఏది బ్రతికించలేదు, దేవుడే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బలవంతుడు ఈ బలవంతులను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. చివరిలో ఇక నాకు ఏ రంగంలోనూ నాకు ఏ వైద్యుడు చేత కాదన్న ఎన్నో కేసులు టీవీలో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చూడండి, డాక్టర్లు కూడా చనిపోతారు అనుకున్న సందర్భంలో దేవుడు మమ్మల్ని బ్రతికించాడని సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు బలవంతుడు, ఆయన బలవంతులను కాపాడును. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బ్రతుకుదురు. ఆ సమయంలో డ్యూటీకి వెళ్ళొస్తూ కోటి కూడా ప్రాణమును గురించి ఆశ వదిలిపెట్టి ఉండవచ్చు. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇక మాకు ఏ సహాయము లేదు అనుకున్నప్పుడు, నేను ఇలా చనిపోతాను, ఇక ఇదే చివరి రోజు మనకి అనుకున్న సమయంలో ఏంటంట, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను. నా తర్వాత రెండో ట్రిప్లో ఈ సహోదరుడికి వచ్చింది, కరోనా వచ్చింది. హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితి, చనిపోతాడు అనుకున్నారు అందరూ. ప్రాణమును గూర్చి ఆశ విడిచారు.
ఆయనను దేవుడు ఏం చేశాడంట, మరలా వారిని దేవుడు వారిని బ్రతికించాడు, బాగు చేశాడు. ఆయన వారికి అభయమును దయచేసి వారికి ఆదరణ కలిగించాడు. ఇదే విషయాన్ని కీర్తనకారుడు 33వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. 33వ అధ్యాయము చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగాను కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన కృప కొరకు కనిపెట్టు వారికి వారి మీద నిలిచి ఉంటుంది. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచిన క్షేమాన్ని ఇచ్చేది దేవుడే. వారి కరువులో ఉన్నప్పుడు, మరణకరమైన వ్యాధులలో ఉన్నప్పుడు దేవుడు వారిని కనికరించే దేవుడు. 68వ కీర్తన చూడండి, 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ సాక్ష్యం చెబితే ఏ మాటలు చెప్పేవాళ్ళు? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేశాడు. వారు భార్యాభర్తలుగా క్షేమంగా ఉన్నారు, వారి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఒక నూతన గృహాన్ని దేవుడు, మంచి ఇంటినిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. సంఘములో వారు నమ్మకస్తులుగా ఉంటున్నారు. వారు రక్షింపబడిన వారుగా, సంఘమును సేవకులను ప్రేమించేవారుగా. ఇప్పుడు ఒక బలమైనటువంటి సాక్ష్యము వారు చెప్పగలిగితే, వారే కాదు మనమైనా ఎవరమైనా చెప్పగలిగితే ఇదే మాట చెబుతాం, దేవుడు మాకు పూర్ణ రక్షణ కలుగు చేశాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణమును తప్పించుట యెహోవా వశము. దేవుడే మనల్ని మరణాన్ని నుండి తప్పించేది. కొంతమంది చెబుతారు, రోడ్డు మీద నుండి వస్తుంటే ఒక్క అసలు ఇంట్రుకు వాసులో నాకు ప్రాణాపాయం తప్పింది, నా మీదకు దూసుకుపోయింది, నేను అలా తప్పుకోపోతే చనిపోయేవాళ్ళం అని చెప్పుకుంటూ వస్తారు. అవును, వాస్తవమే. మరణమును తప్పించుట యెహోవా వశము. అలాంటి దేవునికి నీవు సమర్పించుకోవాలి. మందులు దేవుడిచ్చినే డాక్టర్ వైద్యుల నుండి దేవుడిచ్చిందే, వాళ్ళు మనం తృణీకరించకూడదు. కానీ అది ఏది చేసినా, మందులు వైద్యులు ఏది మనల్ని బ్రతికించలేదు, దేవుడు మాత్రమే మనల్ని బ్రతికించేది. దేవునికి స్తోత్రం. పరమగీతములో 3వ అధ్యాయము, పరమగీతంలో 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. సహోదరులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో సొలొమోను షోలమితి అనేటువంటి తన భార్యకు రాస్తున్నటువంటి లేఖ ఇది. వీరిద్దరిని బట్టి వారిని గూర్చినటువంటి ప్రవచనాలు, వారు ఎవరిని గూర్చి ప్రవచించారో, ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారో అవి మనం ఇక్కడ చదువుతున్నాం. షోలమితి సంగమునికి సాదృశ్యము, సొలొమోను యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమార్తెతో ఉన్నటువంటి వారు, చెలికత్తెలు, అనేక మందితో మాట్లాడుతున్నటువంటి మాట, కిరీటమును ధరించిన సొలొమోనుని రాజుని చూడండి అంటున్నారు. సియోను కుమార్తెలారా, సియోను కుమార్తెలారా. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు ఒక 10 మంది కుమార్తెలను గురించి చెప్పబడింది.
అందులో ప్రముఖమైనటువంటి వారు ఒక నలుగురు. బబులోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు, యోధా కుమార్తెలు, దానికి ముందు ఏదోమీలు కుమార్తెలు ఉన్నారు, ఇంకా లోక సంబంధమైనటువంటి కల్దీలు కుమార్తెలు ఉన్నారు. ఈ నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వారు. బబులోను కుమార్తెలు లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి పాపకోపంలో రెగ్గిపోతున్నటువంటి మనుషులకి సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేము కుమార్తెలు రక్షింపబడ్డామని నామకార్థపు జీవితాల్లో జీవిస్తున్నటువంటి వారు, మరలా లోకములో కలిసిపోయిన వారు, లోకముతో వారు ఏకమైనటువంటి వారు. యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు రక్షింపబడి మందిరానికి వెళ్ళి వస్తూ అటు ఆత్మీయతను ఆచారాలని కలిపి జీవించేటువంటి వారు. యోధా కుమార్తెలు ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు వారు ఏకాగ్రత కలిగిన వారు. వారి జీవితాల్ని పాడు చేసుకోకుండా, మలినం చేసుకోకుండా, వారికి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రములు, వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునేవారు యోధా కుమార్తెలు. ఇప్పుడు బైబిల్ చెబుతుంది, ఎవరిని పిలుస్తుందంటే యెరూషలేము కుమార్తెలారా లేక సియోను కుమార్తెలారా. నామకార్థపు జీవితం, రక్షింపబడ్డామని, రక్షణానుభవాల్లో ఉన్నామని, ఉపవాస ప్రార్థనలు, ఆల్నాటి ప్రేయర్లు, స్త్రీల కోటాలు, పురుషుల కోటాలు, యవనస్తుల కోటాలు, సంఘారాధనలు, ఇవే ఉంటాయి. ఆచారాలే ఉంటాయి. ఎలాంటి వారితో అంటున్నాడు, ఏం చేయండి, ఆగండి, ఎదురు చూడండి. ఎవరి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? ఆయన కొరకు మీరు ఎదురు చూడండి. ఎవరిని చూడాలి మీరు? లోకమును కాదు, ఆచారాలను కాదు, లోక సంబంధమైనటువంటి పాప జీవితమును కాదు మీరు చూడాల్సింది. ఏమి చూడాలి అంటే కిరీటము ధరించిన రాజును చూడండి. ఆ కిరీటము ఒక ప్రత్యేకమైనటువంటిది. కిరీటం చాలామంది కిరీటాలు పెట్టుకుంటారు. నేను చిన్నప్పుడే కిరీటం పెట్టా. ఏం కిరీటమో తెలుసా? VBSలో కిరీటం. కాగితాలతో చేసి పేపర్లతో కలర్స్ దిద్ది అది తలగబెట్టుకొని VBS 10వ రోజున లైన్ తిప్పుతూ ఉంటే నాకు ఆ కిరీటమే గొప్ప అనిపించింది అప్పుడు. కారణం ఏంటంటే అందరికంటే రంగులు బండకి దుడుతుకుంది నేనే. అది బాగా కలర్ కనపడుతుంది, కానీ ఏ కలరో తెలియదు. అన్నీ రుద్దేసా, ఊరకు వచ్చినాయి పెన్సిల్ అని సండే స్కూల్లో. అది మొత్తం అతికినట్టు కనపడుతుంది. మొత్తానికి తలకొందగా కిరీటం అని సంతోషపడతా తిరిగా. ఈ మధ్యకాలంలో ఆ రోడ్డు మీద ఆరుమాన్ వేసుకుంటూ తబలాలు కొట్టుకుంటూ ఎడబెట్టుకొని తిరుగుతూ ఉంటారు వేషధారులు, పగటి వేషధారులు. దేవుళ్ళని చూపిస్తూ కిరీటాలు ధరిస్తారు. ఆ కిరీటాలు తల మొత్తం ఉండవు, నిండుగా ఉండవు. ఆ కిరీటాలు ఎదురు వరకే ఉంటుంది. ఆ ఎత్తడితోనో రాగితోనో చేస్తారు. అది ఎదురు వరకే. వాళ్ళు ఇటు తిరిగితే వెనక తాడు కట్టి ఉంటుంది. ఈ కిరీటం కాదు. ప్రపంచములో రాజుల రాజ్యములు ప్రారంభించిన దినము నుండి ఇప్పటి వరకు, తదుపరి భవిష్యత్తులో ఎప్పటికైనా సరే యెరూషలేములో దేవుని ప్రజలను పరిపాలించిన సొలొమోను రాజు కిరీటము ప్రత్యేకమైంది. ఆయన కూర్చున్న సింహాసనము ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైనటువంటి కిరీటం. ప్రపంచ దేశాలు ఆయనని ఫాలో అయ్యాయి, కానీ అలాంటి కిరీటమును ఎవరు ఇప్పటి వరకు చేసుకోలేకపోయారు. సినిమా యాక్టర్లు సినిమాల్లో చూపిస్తారు అలాంటి కిరీటాలు. తల మీద పెడితే మోరడెత్తు పైకి ఉండదు. అందులో రత్నాలను పొదిగారు. విలువైనటువంటి ఖరీదైనటువంటి రాళ్లను అందులో అమర్చారు. ఆ కిరీటమును చూడగానే ఆకర్షించబడతారు అనేక మంది. ఆ కిరీటమును చూడగా తల మీద పెట్టగానే రాజరికము, రాజదర్బారు ఉచ్చిపడుతున్నట్లుగా ఉంటుంది. అలాగనైన సింహాసనము కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ సింహాసనం ఎక్కడానికి 6 మెట్లు తయారు చేశాడు. ఆ సింహాసనం మీద కూర్చొని కాళ్ళు పెట్టుకోవడానికి కింద ఇత్తడితో పీఠమును చేసి బంగారంను పొదిగాడు. ఆయన కూర్చొని చేతులు పెట్టేటువంటివి సింహము బొమ్మలు పెట్టేశాడు. ఇతడితో చేశాడు. బంగారమును పొదిగాడు.
సింహాసనం అంతా బంగారమే. ఎంత ప్రత్యేకమైనటువంటి సింహాసనం అది. రాజు తలకు పెట్టుకున్నటువంటి కిరీటము ప్రత్యేకమైనది. ఆ కిరీటమును చూడండి అంటున్నాడు. ఇప్పుడు సొలొమోను ధరించినటువంటి కిరీటమును చూడండి. ఆ కిరీటము ఆకర్షణీయమైంది, అద్భుతకరమైంది, అది చాలా విలువ కలిగింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా ఎంత అద్భుతకరమైనటువంటి కిరీటము, ఈయనకి ఎక్కడిది అని వారు అడిగితే, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము. యోధా రాజ్యమును, యూదులను తల్లితో పోల్చారు. యూదులు తల్లిగా, ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆయనని సిలివేసింది కూడా యూదులే ఆయన సిలివేసింది. అందుకని ఆయనను అంటున్నాడు. ఇప్పుడు వివాహ దినమున ఆయన తల్లి ఆయనకి పెట్టినటువంటి కిరీటాన్ని చూడండి అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిని పోలిక సొలొమోనుకు పెట్టినటువంటి కిరీటము ఆకర్షణీయమైంది, బహు అందమైంది, ఖరీదైంది, అంతకంటే విలువైంది యేసు క్రీస్తుకు పెట్టినటువంటి కిరీటం. ఏమిటి ఆ కిరీటము? అంత విలువైందా, ఆకర్షణీయమైందా అంటే ముళ్ళతో చేయబడిన కిరీటం. అది ముళ్ళతో చేయబడిన కిరీటం. కక్షతో పెట్టారు ఆయనకి. యూదులకు రాజు అన్నాడు కదా, వీడికి ఒక కిరీటం పెట్టండి రా అన్నారు వాళ్ళు. యూదులు చెబితే రోమీలు బలుసు కంపతో ముళ్ళంతా అప్పుడప్పుడు తీసుకొచ్చి ముళ్ళతో కిరీటం చేసి నీ యూదులకు రాజు కదా అని పెట్టారు. అది గుర్చగానే చర్మము చీలిపోయి రక్తనాళాల నుండి రక్తం వచ్చి ముఖమంతా తడిచిపోయి అది ఒక ఆకర్షణీయంగా కనిపించింది. పాపికి రక్షణ కలిగించడానికి పొందిన దెబ్బలవి. ఆ కిరీటము ప్రత్యేకమైంది. ప్రపంచంలో ఎప్పటి వరకు, ప్రపంచం పుట్టినప్పటి నుండి చివరి వరకు కూడా ఇలాంటి ముళ్ళ కిరీటము ఎవరునూ ధరించలేదు. ఎవరు ధరించలే ఆ కిరీటం. ఆ కిరీటాన్ని చూడండి. నీ లోకములో ఏది చూసినా నీకు రక్షణ లేదు. కిరీటమును ధరించిన క్రీస్తుని ధరిస్తే, ఆయనను చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఆ దినం అతనికి సంతోషకరమైన దినం, వివాహ దినము. మనకి అన్ని కార్యక్రమాల్లో ఎన్ని శుభకార్యాలు జరిగినా వివాహ దినమున జరిగినటువంటి కార్యాలు ఎంత సంతోషంగా ఉంటాయో. ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళని అడగండి. భర్త కూడా చచ్చిపోయాడు ఒక ఆమెకి మొన్న. ఆమె చెప్పిద్ది, ఏం పాదురి గారు నా పెళ్ళి ఎట్ట జరిగింది అనుకున్నాము అంటుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా ఎట్ట జరిగిందమ్మా అంటే 40 సంవత్సరాల కింద ఇప్పుడు జరిగే చెబుతుంది ఆమె. అంటే ఇది వాస్తవా దూబా? ఉపికి చూపుకి చెబుతారు. మా పెళ్లి రోజు అట్ట జరిగింది అనుకున్నాం, మా నాన్న ఎట్ట చేశాడు అనుకున్నాం, 7 వారాలు నగలు పెట్టాడు, 3 రోజులు ఎత్తిని అట్ట దించకుండా పెట్టారు అంటారు. ఉట్టిది ఏమన్నా ఎవరు ఉన్నారు చూసి వచ్చిన వాళ్ళు? పెళ్లి రోజును గురించి అంత గొప్పగా చెప్పుకుంటాం మనం. మా పెళ్లి జరిగింది ఇంత సంతోషంగా గొప్పగా ఎవరు చేయలేకపోయారు అని చెప్పుకుంటాం మనం. వివాహ దినం ఎంతో సంతోషకరమైంది. ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, ఒక వివాహమైన 20 సంవత్సరాల లోపు వారు సమాధాన పడడానికి, సర్దుబాటు కావడానికి, సమస్తము వారు అసలు భార్యాభర్తలుగా ఉండడానికి టైం సరిపోద్ది. ఆ తర్వాత ఇక కుటుంబం ఏర్పడిద్ది అని. వాస్తవమే. కుటుంబానికి బైబిల్ గ్రంథం ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ తర్వాత కార్యక్రమం ఉందని చెప్పేసి ఫోన్లు కూడా చేస్తున్నారు నాకు. అయినా సరే వాక్యాన్ని వినండి. భోజనం ఎంత ప్లేట్లో పెట్టుకుని ఇంటికి పోయిన తినొచ్చు. వాక్యం వినండి ముందు. నడిపించే భార్య, నడిపించబడుతున్న భార్య మన కుటుంబాలు ఇప్పుడు చూస్తున్నాం.
వివాహము అన్ని విషయములలో ఘనమైనది. కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటిలో పవిత్రమైనది. పాటలు మాత్రమే పెళ్లి రోజు పాడతారు. వివాహం అన్నది పవిత్రమైనది. ఉట్టిదే ఆకులిగిపోతే అలుగుతారు, ఒక్కలు రాకపోతే అలుగుతారు, పెళ్ళి ఏంటి ఇంకా జాకెట్ కోట్లు రాకపోతే అలుగుతారు, పందిరి అలంకరణ లేకపోతే అలుగుతారు, కొట్టుకుంటారు, తట్టుకుంటారు. పెళ్లి రోజే గొడవలైన కుటుంబాలు ఎన్నో చూసా. వివాహం అన్నది పవిత్రమైంది, అది బహు విలువైనది. ఆ విలువను కాపాడుకుంటున్నారా భార్యాభర్తలు? పెళ్ళైన మొదట్లో అబ్బో అసలు ఎంత ప్రేమ వలకపోస్తారో. ఆయన లేనిది ఏమో అసలు ఇంకా అత్త చెప్పింది, అమ్మాయి వాడి సంగతి నాకు తెలుసు, నువ్వు తినమ్మాయి అంటే ఆయన గారు రాంది నేను తినను అనుకొని కూర్చొని మధ్యరాత్రి దాకా ఉండి వాడు ఫోన్లో అయితే ఏంటంటే తినొచ్చా కానీ అంటాడు. పెళ్ళైన కొత్తలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళి అమ్మా అబ్బాయి ఉన్నాడంటే లేరు పాస్టర్ గారు, ఆయన కాదు వారు బయటికి వెళ్ళారు అన్నది. ఒక 6 నెలల తర్వాత ఆయన ఆడకపోయాడు, నాకేం తెలుసు అంది. ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత వాడు ఆడదొచ్చాడు, మాకేం తెలుసు. ప్రేమలు ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో? ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు వాళ్ళ నాన్నకి కాలుకి ఆపరేషన్ జరిగింది. వెళ్ళి 15 రోజులు ఉన్నారు సంధ్యానం పాస్టర్ గారు. ఆ లైన్లో ఎవరు వచ్చినా ఇంతలా మనిషి నేను కనపడుతుంటే పాస్టర్ గారు లేదా అంటారు. మరి అదేందో అర్థం కాదు. ఇంతలా మనిషి నేను కనపడుతూనే ఉన్నానుగా, నాకు కోపం వచ్చి ఇసుకొచ్చి ఒక రోజు పోతా, అటుపోతా ఇటుపోతా, అయ్యా పాస్టర్ గారు ఏది అంటది. నేను పనికిరానా అంట. నన్ను చూస్తే చాలదా అంటే, కాదయ్యా పాస్టర్ గారు ఏదంటే ఇసుగు పుట్టిన అన్న విడాకులు ఇచ్చిపోయింది అన్న. అట్లా జరిగిందా అంటుందా ఆశ్చర్యంగా. విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఆడపడతావు, రోజు పూట కనపడ్డప్పుడల్లా అడుగుతుంటుంది. విడాకులు తేలికైపోయింది. ఇప్పుడు విడాకులు కాదండోయ్, ఇదివరకు రోజులో గొడవ వస్తే విడాకులు, ఇప్పుడు గొడవ రాకుండా ఏం చేస్తున్నారు? మొక్కలు చేసేస్తున్నారు. నిన్న మొన్న చూశారుగా, పెళ్ళి పెట్టుకున్న అమ్మాయి ఇద్దరు కొన మీదగా ఆ కోట చూసి వద్దాం రండి అనుకుంటూ, అబ్బా ఎంత లాలన చేస్తారో. ఈ లాలనంతా ఎంత కపటం దాగుంటుందో ఆ లాలన వెనక. ఆ కోట చూసి వద్దాం రండి అని తీసుకెళ్ళి అక్కడి నుంచి నెట్టేసింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి, నెట్టేస్తే వాడు డొలుతా ఆ చెట్టు దొరికింది. ఆ చెట్టు పట్టుకొని ఆలబడ్డాడు. వాళ్ళు వీళ్ళు కాపాడారు, కిందకి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మోళ్ళు అందరూ కలిసి ఎందుకు పడ్డావు అంటే, నేను పడలేదమ్మా పిల్ల నెట్టింది అన్నాడు. ఆ అమ్మాయి ఎందుకు నెట్టావు అమ్మాయి అంటే, ఇక అసలు చూడండి, అందుకే ఆయన ఎవరో మహనీయుడు అన్నాడు, ఆడోళ్ళు అబద్ధం ఆడితేనంట గోడ పెట్టినట్టే ఉంటుందంట, ఇంకా దాంట్లో అనుమానమే ఉండదు. మగోడు అబద్ధం ఆడితే ఎక్కడికి చేర్చావు, ఇప్పుడు దాకా ఎక్కడికి పోయాడు, కాదమ్మా మరే అనేసరికి ఈ అబద్ధం బయటపడింది. నా తెలుసులే నువ్వు ఇప్పుడు దాకా ఆడూరేకి వస్తున్నావు అంటది. అయిపోయింది. అసలు ఎంత స్వచ్ఛంగా చెప్పిందంటే, మేమిద్దరం నిలబడ్డాం, ఆ పక్కన పాము పడగెత్తింది, అది కాటేసి దేవునని నేను అవతల కన్నా ఆయన జారిపడ్డాడు అంది. అబ్బా ఎంత నాగ్గ చెప్పిందండి. సరే అయిపోయింది, గోడ కట్టేసింది అక్కడ. మరలా ఈ అమాయకుడు మరలా నమ్మాడు. ఒక వారం ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళింది. వీడు చావును కూడా చావట్లేదు, ఎప్పుడు పోతాడు అంటుంటారు చూసారు కొంతమంది. వీడు చస్తే నేను 100 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకుంటారు, అయినా కానీ వాడు బాడు. మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళింది. అలాగే కొండ చూద్దాం అది ఇది అని చెప్పేసి, ఇప్పుడు ఏదో పెళ్ళికి ముందంట ఏంటి ఈవెంట్లు ఏమంటారు అట్లనే ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఎత్తుకు తీసుకెళ్ళి ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాము, మనం చూసి వద్దాం పాప ముందు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడి నుంచి నెడితే చచ్చిపోయాడు. ఆ బైక్ మీద వెళ్తా కర్ణాటకలో ఎన్ని మీరు వినేయగా, బైక్ మీద వెళ్తా నది బలే ఉంది బాగా చూద్దామా, నిలబడి చూస్తా అట్నే నెట్టింది లోపలికి.
వాడు అదృష్టం బాగుండి ఆ పోత ఏదో రాయి తగిలితే దాని మీద కూర్చున్నాడు. ఇక నన్ను కాపాడండి అంటే అరుస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ లారీలో మోకులు ఉంటాయి, అది వేసి తాళ్ళు ఆగితే, ఎందుకు పడ్డావురా బాబు నువ్వు అంటే, నేనెందుకు పడ్డానండి, ఈ అమ్మాయిని నెట్టింది అన్నాడు. ఈ ప్రేమలో వివాహం అనేది ఇప్పుడు ఘనమైనదిగా ఎంచట్లా ఎవరో చేతులు జోడించి ఇక్కడున్న వారికి లైవ్ చూస్తున్నటువంటి వారికి కూడా చెప్తున్నా, ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోండి. నువ్వు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రేమిస్తే చెప్పండి తల్లిదండ్రులకి, ఈ సంబంధం నేను చేసుకోను మమ్మీ డాడీ, ఇదిగో అతన్ని చేసుకుంటా. వాళ్ళకు పరువులు కావాలి, వీళ్ళకేమో చివరికి ప్రేమించిన వాడిని నెట్టేస్తున్నారు. కేవలం ఒక 15 సంవత్సరాల క్రితం వివాహాలన్నీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఓర్చుకొని కాపురాలు చేస్తున్నారు. రూపాయి సంపాదన లేకపోయినా, భారీ సంపాదన అంత వ్యర్థం చేస్తున్నా సరే వాడి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఈ రోజున లక్షల సంపాదన తీసుకొస్తున్నా వీడిని ఎక్కడ చంపాలా అని చూస్తూ ఉంటారు. కాబట్టి వివాహం చాలా పవిత్రమైంది. పరిశుద్ధంగా మీ కుటుంబాలను జరుపుకోండి. ఉన్నటువంటి అవనస్తులు జాగ్రత్తగా, సిగ్గుపడొద్దు, భయపడొద్దు. నువ్వు ప్రేమించావు, ప్రేమించినంతని పెళ్లి చేసుకో. మరొకరి జీవితాన్ని పాడు చేయొద్దు. కిరీటమును ధరించిన సొలొమోను రాజుని చూడండి. నీ కొరకు ప్రాణమును పెట్టి రక్తమును చిందించినటువంటి ప్రభు తన తలపై పెట్టిన కిరీటము మొండ కిరీటమును ధరించినటువంటి ప్రభు ఈరోజు నీవు ఆయనను అంగీకరిస్తే, ఆయన బిడ్డగా మార్చబడితే, ప్రదానం చేసుకున్నాడు అంటున్నాడు. రక్తమును చిందించి ఆయన సంఘమనే కన్యకను ప్రదానం చేసుకున్నాడు. ఇప్పటికి మీరు ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నటువంటి వివాహాలను యూట్యూబ్లో చూడండి. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా వింతగా ఉంటాయి. ఇదే పరీక్షలు పెట్టాలి ఇప్పుడు ఒక్కొక్కరికి. పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయికి లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ జంపు ఇవన్నీ పెట్టాలి, బరువులు ఎత్తడం ఇవన్నీ. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నటువంటి ఏమంటారు స్వయంవరాలు ఎలా తెలుసా? ఆ అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఆ పొదల చాటుకు పంపిస్తారు. పొదల చాటుకు అనగానే వేరే బాబాకండి ఇక్కడే ఉన్నాడు, ఇట్రండి. ఎందుకు పంపిస్తారు అంటే ఆ అమ్మాయి చేతికి సన్నటి సువ్వలను ఇస్తారంట. ఈ అబ్బాయికి షర్టు విడిచేసి తీసుకెళ్ళి ఆ సువ్వలతో బాదుతూ ఉండాలి. ఆ అమ్మాయి ఆన్ని చడా బడా కొట్టాలి. ఎంత కొట్టినా వాడు అమ్మో వాయో అన్నాడా, ఈ అమ్మాయి మీద ప్రేమ లేదు. ఆ తర్వాత అదే సువ్వలను కాల్చిస్తారంట. కాల్చిస్తే వాడు ఒంటి మీద వాతలు పెట్టి, ఎన్ని వాతలు వాడు ఒంటి మీద ఎక్కువగా ఉంటాయో అంతగా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడని వెంటనే ఆ అమ్మాయి వాడిని చేసుకుంటుంది. స్వయంవరం అలా ఉంటుంది. ఇప్పుడు అలా పెడితే ఏం చేస్తారు? ఇవన్నీ ఎందుకు రా బాబా, కత్తి కోసేస్తావు ఇన్ని మొక్కలు అంటారు. నిజంగా నీవు నీ భర్తను ప్రేమిస్తే, భర్తకు లోబడే మనస్తత్వం కలిగి ఉంటే, బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో జంటలను చూస్తాం. భర్త ద్వారా నడిపించబడినటువంటి భార్యలు ఉన్నారు, భర్తలనే నడిపించిన భార్యలు ఉన్నారు. అబ్రహాము జీవితంలో అబ్రహాం గారు చెప్పినట్టే చారాయి విన్నదే నడిపించబడింది. 5 మానికల సన్నని పిండి తీసుకొచ్చాడు. 90 సంవత్సరాల వయసు కలిగిన ఆమె పిండి పిసికి రొట్టెలు చేసింది. ఆ కూర వండింది, అప్పుడే లేతది దూడం తెచ్చిస్తే వండింది. అతిథులకి ఆతిథ్యం ఇచ్చింది. ఇవాళ ఒకవేళ అతిథులు వస్తే సావుకుడు వచ్చిన జొమాటోకి చేయటం తెప్పించి పొట్లం చేరిసాగం పెట్టడం అయిపోయింది. ఆతిథ్యం ఇచ్చే భారీగా ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఈమె భర్త చేత నడిపించబడింది. అదే కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్నాడు, లోతు అని. ఆయన ప్రతిదినము వెళ్ళి ఆ ఊరి బయట ఉన్నటువంటి
ఎక్కడ కూర్చుంటున్నాడు ఆయన? గవిని దగ్గర కూర్చుంటున్నాడు. ఊరి గవిని దగ్గర. ఇంట్లో సమాధానం ఉండదు కొంతమందికి. ఎప్పుడు వీధుల్లోనే. ఏంటి అంటే ఇంటికి వస్తే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, తిన్నది కూడా వంట పట్టదు, కాసేపు ప్రశాంతంగా ఉందామంటే ఉండదు. నీ బాధ తట్టుకోలేకనమ్మే నేను వీధుల్లో తిరుగుతున్నాను అంటాడు. ఆ మెట్లు కూడా అక్కడ చెట్ల కింద. ఇంట్లో సమాధానం లేక ఈ లోతు గారు ఆ గవిని వద్ద కూర్చుంటున్నాడు. భర్త మాట వినని భార్య, తల్లిదండ్రుల మాటలు వినని పిల్లలు, అత్తమామల మాట వినని అల్లుళ్ళు వీధుల్లో కలిసిపోయారు. వ్యభిచార మనస్తత్వం కలిగిన వారుగా అల్లుళ్ళు అయిపోయారు, కొడుకులు అయిపోయారు. ఇదిగో దేవుని ఉగ్రత మన పట్టణం మీద వస్తుందంట, చనిపోతాం రా బాబు రండి అని కుమారులు పిలిస్తే ఎగతాళి చేశారు, అల్లులను పిలిస్తే ఎగతాళి చేశారు. కుమార్తెను తీసుకొని వెళ్తున్నారు. కుమార్తెలు కూడా తల్లిదండ్రులను ప్రేమించేవారు కాదు. భార్య భర్త మాట లోబడలా, భర్తను నడిపించేది, వెన్ను తిరిగి చూడొద్దంటే చూసింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది ఉన్నారు. దంపతులను మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. అలాగనే నాబాలు అబీగయాలు, యోబు భార్య, సొలొమోను షోలమితి. అలాగనే క్రొత్త మందిరంలోకి వస్తే మనము అననీయ సఫీరాలను చూస్తాం, ఆకుల్లా ప్రిస్కిల్లాను చూస్తాం. అననీయ సఫీరాలు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఎడ్డిమంటే తెడ్డిమన్నట్టుగా ఉంటారు. భర్త ఒక రకం, భార్య ఒక రకం, వీడు ఒక రకం, వాడు ఒక రకం అన్నట్లుగా ఉంటారు. ఒక్కొక్క భార్య నిజం చెప్పిద్ది తెలుసా, బయటకు వచ్చి ఆయన చెప్పేది అంతా అబద్ధమే లేవదినా, ఎందుకు నమ్ముతూ ఆయన మాట్లాడుతుంది అంటే ఏమని నమ్మదో ప్రజలకు కూడా ఆయన గురించి చెడే బోధిస్తుంది. అలాంటి చాలామంది ఉన్నారు. కుటుంబాన్ని వీధిలో పలసం చేసుకునే భార్యలు కూడా ఉంటారు. భర్తకి 10 మందిలో విలువ ఇవ్వనేటువంటి భార్యలు కూడా ఉంటారు. ఏమేమి ఇవ్వదు, వీధిలో వాళ్ళకి పలసం చేస్తుంది, చివరికి పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా భర్తకి విలువ లేకుండా చేస్తుంది. అలా ఉండకూడదు. ఎప్పుడూ కూడా స్త్రీ అనే ఆ భార్య అనేటువంటి వ్యక్తి భర్తని గౌరవిస్తూ ఉండాలి, భర్తని ప్రేమిస్తూ ఉండాలి. భర్తలు కూడా భార్యలను బాధ్యతతో ప్రేమించేటట్టు ఉండాలి, పోషించేటట్లు ఉండాలి. ఈ అననీయ సఫీరా అనేటువంటి వారు ఇద్దరు కలిసే అబద్ధం ఆడారు, పరిశుద్ధాత్మను మోసం చేశారు. విశ్వాసులే క్రైస్తవులయ్యారు, క్రైస్తవులే క్రీస్తు బిడ్డలుగా మార్చబడిన వారే. పేతురు యోహానులు పవర్ఫుల్ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే అగ్ని ఆ పరిశుద్ధాత్మ కణముల వలె దిగి వచ్చి ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న ఆ రోజుల్లోనే సంఘములో అబద్ధం ఆడేవారు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అబద్ధం ఇద్దరు పంచుకొని, నువ్వు అదే చెప్పు నేను ఇదే చెబుతా, ఇద్దరం అదే చెబుదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోయారు. ఇలా ఉండకూడదు, ఆకుల్లా ప్రిస్కిల్లాల వలె ఉండాలి. వారిద్దరూ సావుకులను ఆదరించి పోషించి సువార్థికుల్ని సిద్ధపరిచిన వారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కిరీటమును ధరించిన సొలొమోనుని చూడండి, ముళ్ళ కిరీటము ధరించిన యేసుక్రీస్తుని చూడు. నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు ఎవరినో చూడొద్దు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన వాటిని నీవు నమ్ముకొని నీ జీవితాన్ని ఆత్మీయంగా పాడు చేసుకోవద్దు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. మనల్ని రక్షించడానికే ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయినా ఇంత బాధను అనుభవించి కొరడాలతో కొట్టబడి మేకులతో గొచ్చబడి వీధిన సిలువను మోస్తూ తిరుగుతూ ఉన్నా ఆయన మనల నిమిత్తం ఆ బాధను భరించాడు, సహించాడు. అట్టికి రాజుని నీవు చూడు అంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనము కుటుంబాల్లో ఎలా ఉంటున్నావు? సహోదరుడని భార్యని నువ్వు ప్రేమిస్తున్నావా? భార్యను 10 మందిలోకి వచ్చినప్పుడు నువ్వు గౌరవిస్తున్నావా? కొంతమంది నేను మగోణ్ణి అన్నటువంటి ధీమాతో 10 మందిలో భార్యని కించపరుస్తా, నువ్వు ఆడదాని నీకేం చెప్పాల్సింది అంటూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అందుకని చెప్పేసి కుటుంబం అంతా వాళ్ళ చేతికి అప్పగించకూడదు. చాలామంది రచయితలు అంటారు, వెళ్ళాలే ఇంటికి దీపం అంట, వెళ్ళాలే జీవం జ్యోతి అంట. ఎలాగ ఎన్ని అనుకున్నా భార్యే భర్తే. ఇద్దరు
కుటుంబాన్ని నడిపించినప్పుడే ఆ కుటుంబంలో పిల్లలు కూడా చాలా క్రమంగా ఎదుగుతారు. పిల్లల ముందు తండ్రిని పలసం చేయొద్దు. నేను ఉండబట్టి నేను మిమ్మల్ని బతికించుకున్నాను రా, లేకపోతే మీ నాన్న పట్టించుకునేవాడా అంటారు కొంతమంది. అలాంటి కుటుంబంలో తండ్రి అంటే విలువ ఉండదు. ఏం చేశారా మీ వాళ్ళు, నేను అంటాడు ఒక్కొక్క ఆయన. అలాంటి కుటుంబంలో తల్లికి విలువ ఉండదు. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి. ఫాదర్స్ డే, మమ్మీస్ డే ఏ చేయటం కాదు. ఫాదర్స్ డే వచ్చినప్పుడు కేక్ కట్ చేపించే తండ్రికి ఏదో చేస్తారు, కానీ ఆయన లెక్క కూడా చేయరు కొంతమంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. తండ్రి లెక్క చేయరు కొంతమంది. ఉమెన్స్ డే రోజు అబ్బో మా అమ్మ మా కోసం అంత చేసింది అంటారు, కానీ తెల్లారి 10 గంటల దాకా లేకరు అంటున్నా దోమంటే ఫోన్లు చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. నీ పిలుపులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు రోజుల్లో చాలా కాలం కిందట భార్యలు భర్తలను చాలా గౌరవంగా పిలిచేవాళ్ళు తెలుసా. అక్కడ పోయాడు అనుకో, ఒకవేళ భర్త అక్కడ ఉంటే ఏమొచ్చే డైరెక్ట్ ఏం బుద్ధి లేదు నీకు రా అనరు. ఏం చేస్తారు, అక్కడ నిలబడితే ఎవరిని పిలుస్తాయో మీ బావని పిలు, మీ అన్నని పిలు అని పిలిపించేవాళ్ళు. వీళ్ళు కూడా డైరెక్ట్ పిలవరు, అంత గౌరవించేవాళ్ళు. మా నాన్న 85 సంవత్సరాలు బతికాడు, ముసలి వయసులో చనిపోయాడు. కానీ వారిద్దరు ఒక దగ్గర కూర్చోవటం ఎదిగినాక కూడా చూడాలి నేను. అంత గౌరవంగా బ్రతికారు, అంత గౌరవప్రదం. ఇప్పుడు అలా ఉన్నాయా? ఇళ్ళల్లో అసలు ఒక సామెత ఉంది, మంది పందిట్లోనంట మొగుడిని ప్రేమించిద్దంట ఒక. అంటే ఇంట్లో మాత్రం మూసుకొని కూర్చోమంటది, రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు అబ్బో చేతులు పట్టుకోవటం. ఒక ఆయన రోడ్డు మీద పోతే ఆ అమ్మాయికి పూలు జరిచేస్తున్నాడు. అంటే చూసే వాళ్ళందరూ ఏమనుకోవాలా, అబ్బా ఎంత ప్రేమ అండి వీళ్ళిద్దరూ. ఇంట్లోకి పోతే సమాధానం ఉండదు, మళ్ళీ రోడ్డు మీదే వీళ్ళకి ఇంత ప్రేమలో. అలా ఉండకూడదు. చాలామంది చాలా గౌరవంగా పిలవాలి. భార్య భర్తని గౌరవించాలి, భర్త కూడా భార్యని గౌరవించాలి. ఒక ఆయన ఇదే పిలుపు ఉంటుంది, ఏమై అసే అంటుంటాడు. నేను ఏం పిలుపు అండి అది? భార్యని ఎలా పిలవాలి? అలా పిలిస్తే ఏమన్నా ప్రేమ కాదే. ఎలా పిలిస్తే ప్రేమ? ఎలా అండి? నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికని వెళితే ఆ అబ్బాయికి నేను హాస్టల్లో ఉన్నప్పుడు పెళ్లి చేయాల్సి వచ్చింది. నేను చేయలే, వేరే వాళ్ళతో చేపించుకున్నారు. సరే ప్రార్థన చేద్దామని వెళ్ళా. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ పెళ్లి కూతురు నన్ను చూడలేదు కాబట్టి నేను వెళ్ళేసరికి ఒక నైటీ వేసింది, పెద్ద లూజు నైటీ. ఇంతలా ఉందేమో అనుకున్నా నేను. బయటకు వచ్చి ఎవరండి అన్నది. మా పలానా అబ్బాయి కావాలంటే ఆ అమ్మాయి ఏం చేసింది, అరే ఇటారా ఎవరో వచ్చారు అంది. అంటే నేను అనుకున్నా ఏదో పిల్లల్ని పిలుస్తుందలే అనుకున్నా. అంటే ఎవరు బంగారం అనుకుంటూ వస్తున్నాడు ఈయన. ఆమెమో ఈయనకి బంగారం. ఆమె ఎట్టుందో తెలుసా, ఎముకలు దట్టానికి నైట్ చేసినట్టుంది, సన్నగా వచ్చింది ఆమె బంగారం అంటే ఈయనకి. ఆయన్నేమో ఏమేమి పిలుస్తున్నాయి. అరే ఒరే ఈ ఆ పిలుపులు, భర్తల్ని భర్తలుగా గౌరవించండి, భార్యల్ని భార్యలుగా గౌరవించండి. నువ్వు బంగారం వెండి అన్నంత మాత్రాన బంగారం వెండిలు ఏం కాదు, సమయం వచ్చినప్పుడు తాడదీస్తారు వాళ్ళు కూడా. కాబట్టి భార్యాభర్తలుగా సంఘంలో చేర్చబడి ప్రభువుని అంగీకరించి మీ బిడ్డలకి మాదిరికరంగా ఉండండి. మాదిరికరంగా ఉండాలి తల్లిదండ్రి. తండ్రిని చూసి మగపిల్లలు ఎదుగుతారు, తల్లిని చూసి ఆడపిల్లలు ఎదుగుతారు. నువ్వు చేసే ఏ పని అయినా గమనిస్తారు పిల్లలు. అందుకని ఒక సామెత ఉంది తెలుసా, గట్టు మేయదు అక్కడే మేస్తుందని. తల్లి చెవిలో మేస్తే దూడేం గట్టు మేయదు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావంటే నీ కొడుకు అదే పొజిషన్లోకి వస్తాడు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ కూతురు అదే జీవితం. మనమందరం కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే అందరం కలిసి ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధానంలో ఉండాలి. సంఘంలోనికి వెళ్ళండి. సంఘంలో ప్రభు సన్నిధానంలో సేవకునికి లోబడి, దేవునికి లోబడి, వాక్యమునికి లోబడి నీ జీవితం అంతా దేవుని ఇష్టాను ప్రకారంగా, చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ బిడ్డలు కూడా నీలాగనే ఎదుగుతారు.
నీ మాట మారాలి, నీ క్రియలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ చూపులు మారాలి. ఇవన్నీ మారితే నీ బిడ్డల ప్రవర్తన మారుతుంది. ఆ మధ్య ఒక పాస్టర్ గారు నన్ను అడిగాడు, పాస్టర్ గారు ఏంటండి, నేనేమో సేవ చేస్తున్నా నా పిల్లలు ఏందండి తాగుబోతులు అయ్యారు అంటున్నాడు. నేనేమో సావుకుండా అయ్యానండి అని ఇటు వేసాడు. బ్యాగ్ ఇటు వేసి, ఇప్పుడు ఇది ఒక మోడల్ అయిందిలే, ఈ టైట్లా బ్యాగ్ ఇటు వేస్తున్నారు, చెవులో గుబ్బిలు తీస్తామన్నట్టు. వాళ్ళు కూడా అట్నే తగిలిసుకెళ్తుంటారు. నేను అడిగాను, నువ్వు ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నావు అన్నా. నేను ఒక 8 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు అన్నాడు. అంతకుముందు ఏం చేసావు అన్నా. అంతకుముందు ఏం చేసావంటే ఏదో ఆటోలు వేసాడు, ఆ పని ఈ పని అన్నీ చేశాడు. ఈ పిల్లలు పుట్టి ఎంతకాలం అయిందంటే 30 సంవత్సరాలు అయిందండి అంటే. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అన్నా. అప్పుడు ఈయన పొజిషన్ కూడా ఇలా కొడుకు పొజిషనే. ఆ 30 సంవత్సరాల క్రితం ఈయన అబ్బో కారాకిల్లీలు, జర్దాకిల్లీలు, తాగడం, రౌడీజం అంతా అదే. ఈ 8 సంవత్సరాలు మారాడు, సంచి అటు తగిలిసుకున్నాడు. బైబిల్ ఏమో సంచిలో పెట్టాడు, మళ్ళీ సంచి ఉంటుంది, అది తీసి అది ఒకటి ఇటు పెట్టుకుంటాడు. ఇక ఎవరు కనపడితే వాళ్ళకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలు బ్రదర్ అంటాడు. ఇప్పుడు మారాడు. మరి అప్పుడు సంగతి ఏంది? ఏ మనస్తత్వంలో ఉన్నప్పుడు పిల్లలు పుట్టారో అదే మనస్తత్వం నీ పిల్లల్లోకి వచ్చిద్ది. అదే మనస్తత్వం వచ్చిద్ది. నువ్వు అదే పొజిషన్లో ఉన్నప్పుడు నీ పిల్లలు పుట్టారు. ఇలా నువ్వు మారావు, ఆ పిల్లలు అదే పొజిషన్లో ఉన్నారు. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, వీళ్ళు బాగానే ఉన్నారు కదండి తల్లిదండ్రి, వాళ్ళు ఏంది అటు చెడిపోయారు అంటారు. దుష్ట సాంగత్యము కూడా మంచి నడవడని చెరిపివేస్తుంది. జాగ్రత్త. మీ పిల్లల్ని దేవుని సన్నిధానానికి నడిపించండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులను అనుసరించట్లా, మందిరానికి రావట్లా. వారు ఏదో వంక చెప్తారు. కాలేజీకి వెళ్ళాలి మమ్మీ, నేను స్కూల్కి ఉంది, ఇవాళ ప్రైవేట్ క్లాస్ ఉంది అని ఏదో చెప్తున్నారు. అలా పాడైపోతున్నారు. అలా చేయొద్దు. దేవుని సన్నిధానంలో యోగ్యులుగా భార్యాభర్తలు ఉంటూ మీ కుటుంబాన్ని నడిపించండి. మిమ్మల్ని అనుసరించి మీ పిల్లలు నడుస్తారు. అప్పుడు మీ కుటుంబం అంతా దీవించబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మీ ఇద్దరు ఎక్కడికి రండి. సహోదరుడు కోటి, శ్యామల ఇద్దరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఇప్పటి వరకు కూడా క్షేమాన్ని అనుగ్రహించాడు. ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. ఎన్నో ప్రమాదాల నుండి విడిపించాడు. ఇది నాన్న మిమ్మల్ని క్షేమంగా ఉంచాడు. మీ దాంపత్య జీవితం ఎన్ని సంవత్సరాలు కొనసాగిందో తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాడు. మీ పిల్లలను కూడా యుక్త వయసులోనికి తీసుకొని వచ్చాడు దేవుడు మిమ్మల్ని. మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ కుటుంబ క్షేమాన్ని బట్టి మీరు కృతజ్ఞత కలిగి ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా రండి. సహోదరులు ఇక్కడికి రండి. అందరూ నిలబడదాం. కరుణ చూపి వధువు కొరకు తన ఉదానంబు చేసితివి. మరపురాణి నీ ప్రేమనులే స్మరింతునులే నా దేవుడా. కరుణ చూపి వధువు కొరకు తన ఉదానంబు చేసితివి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నీ మాంసమును. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నీ మాంసమును. నరుని నుండి తీయబడిన ఆరిమనులే నా మకుటములు. మరపురాణి నీ ప్రేమనులే
స్మరింతునులే నా దేవుడా రుణ చూపి వధువు కొరకు తనవు దానము చేసితివి. చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్, పూలమాలలు మార్చుకుంటారు. పెళ్లి చేసింది ఎవరు మీకు? పెద్ద పాస్టర్ గారా? అదే పెద్ద పాస్టర్ గారు. ఆ రోజు మేము లేవనుకుంటే ఇప్పుడు మేము చూస్తున్నాం. వీళ్ళిద్దరు దండలు మార్చుకుంటారు. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాల తర్వాత కేక్ కటింగ్, పూలమాలలు మార్చుకోవడం జరుగుతుంది. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయా మీ పాద సన్నిధానంలోనికి చేరామయ్యా. గడిచిన కాలమంతా ఈ కుటుంబాన్ని, కమలకొండ కోటి గారు, శ్యామల గారిని, వారి బిడ్డలను, వారి బంధువులను నాయనా ఇప్పటి వరకు మీరు ఆయుష్ పెంచి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో అపాయాల నుండి తప్పించబడ్డాడు, ఎన్నో ప్రమాదాల నుండి విడిపించబడ్డాడు, ఎన్నో అనారోగ్యాల్లో స్వస్థత పొందారు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి నాయన పురోగతి కలిగింది. ఇది నాన్న క్షేమమును బట్టి, మీరిచ్చినటువంటి నాయన ఆ స్వస్థతను బట్టి, మీరిచ్చినటువంటి ఆయుష్ను బట్టి కృతజ్ఞత కలిగి ఈ దినాను కూటమును ఏర్పాటు చేశారు. ఈ రీతిగా మా ప్రభువా మీ చిత్తమైతే దీర్ఘాయుష్షు ప్రసాదించండి. ఆయుష్కాలం అంతటిలో దంపతులుగా దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సమాధానముగా సమాధానాధిపతి అయిన నిన్ను కలిగి నీ సన్నిధానంలో వారు జీవించుటకు సహాయమైన దయచేయండి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు గతించాయో దాంపత్య జీవితంలో, మున్ముందు కాలములో ఇంకా మా ప్రభువా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి కాపురము చేస్తూ సమాధానముగా ఉండునట్లుగా వారి దంపతులను దీవించండి. వారి బిడ్డలిద్దరిని దీవించండి. వారు చేస్తున్న పనులు, వారి చదువులు నాయనా సమస్తములు మీరు తోడుగా ఉండండి. అంత మాత్రమే కాదు, వారిని ప్రేమించి అభిమానించి అనేక మంది నాయనా పార్టీ నాయకులు కావచ్చు, మరి తనని ప్రేమించినటువంటి అనేక మంది ఈ స్థలంలోనికి వచ్చారు. వారందరినీ మీరు దీవించండి. ఈ రాత్రి కూటము మా ప్రభువా ఈ కుటుంబానికి మాకును దీవెనకరముగా మార్చండి. వాతావరణమును అనుకూలపరిచినందుకు వందనాలు. తదుపరి జరగబోతున్న ప్రతి కార్యము ఈ దంపతులకు, కుటుంబానికి దీవెనకరముగా మార్చి మీ కృపలో బలపరచమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనైనగా గృహములో చేరు పర్యంతరము మీ కాపుదలు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకును, కూటమును ఏర్పాటు చేసుకున్న దంపతులకు సదా తోడైండునుగాక. ఆమేన్. ఇస్తారు చేసుకుంటారు. వాళ్ళిద్దరికి ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే చేతులకి. ఇప్పుడు ఇటు తిరిగి ఫస్ట్ నువ్వే వేయాలి. ఇన్ని సంవత్సరాల ప్రేమ అనమాట అదంతా. పెళ్లి రోజు అమ్మాయి వేసింది కాబట్టి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారా? వినపడట్లా. చప్పట్లు కొట్టండి ఒకసారి. కేక్ కట్, కేక్ తీసు ఉంచుకోమ్మా, ఉంచు, అది పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోమ్మా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో పరిశుద్ధపరచున్నాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు ఒకసారి తీసుకొని పెట్టేసి పెట్టండి. ఇద్దరు మీ ఇద్దరే తీసుకోవాలి.
కృతజ్ఞత కూడికి మా పెళ్లి రోజుకి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు. నాయకులకి అన్నాళ్ళకి తెలిసి మాట్లాడలేదని. మంచిది. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు, తర్వాత అందులో కూడా ఉన్నారు కూచిపూడి సత్యం గారు, తర్వాత అందరూ ఒక్కొక్కరు పేర్లు చెప్తే మేము మర్చిపోతాం. అందరి కొరకు మరి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రీతిగా అభిమానంగా వచ్చినటువంటి నెహిమియా గారు, మేడం గారు ఇంకా ఉన్నారు. అందరికి కూడా తన తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం. కొరకు భోజనాలు సిద్ధపరిచారు. అందరూ లేస్తే టేబుల్స్ అవి వేస్తారు. అందరూ భోజనం చేసుకొని వెళ్ళండి. అందరి కొరకు భోజనాలు సిద్ధపరిచారు. అందరూ భోజనం చేసుకొని వెళ్దాం. ఇవాళ శనివారం చర్చిలో ప్రార్థన జరగలేదని మర్చిపోబాకండి. రేపు ఆదివారం ఉదయం ఆరాధన ఉంటుంది. అందరూ లేవండి. అందరు లేచి ఒక పక్కన నిలబడితే టేబుల్స్ వేస్తారు. కొద్దిమందికి బఫే కూడా ఇస్తారు. హల్లెలూయా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు.